హాయ్ నాన్న. హాయ్. నీ బ్యాగ్కి ఏమైందిరా? అమ్మా ఇది నా బ్యాగ్ కాదు. అడ్మిషన్ దొరికిందా అండి? జార్జ్ సార్ నన్ను ఆఫీస్లో వచ్చి కలవమన్నారు. ఆ రోజు తను రాసిన ఎగ్జామ్లో తనకి ఏ గ్రేడ్ వచ్చింది. వీలైతే రేపే స్కూల్కి రమ్మని చెప్పారు. అయ్యయ్యో, రేపటి నుంచి నేను ఎవరితో ఆడుకుంటాను? బామ్మ, నువ్వు రాత్రి చూసే సీరియల్నే పొద్దునే మళ్ళీ చూడు. నాన్న, నాకు ఒక చిన్న డౌట్. వీణా అంటుంది నువ్వు అమ్మ కౌగిలించుకుంటే నేను పుట్టానని. అది నిజమా నాన్న? ఏం మాటలివి? స్కూల్కి వెళ్ళడానికి ముందే ఇలా మాట్లాడుతుంది. దీని గురించి మాట్లాడకూడదని ముందే చెప్పాగా. ఏయ్, పాప ఓ విషయం అడిగిందంటే మనం చెప్పకపోతే ఇంకెవరు చెప్తారు చెప్పు? ఇటు చూడండి, వద్దు, అనవసరమైన విషయాలు చెప్పొద్దు. నోరు తెరిస్తే ప్రశ్నలు అడగడానికి ఒక కూతురు, దానికి సమాధానాలు చెప్పడానికి ఒక తండ్రి. బంగారం, అమ్మా నాన్న ఒకరినొకరు ఇష్టపడడం వల్లే పెళ్లి చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత మేము ప్రేమగా కలిసిమెలిసి ఉండడం వల్ల అమ్మ కడుపులో నువ్వు పుట్టావు. ఆ తర్వాత అమ్మ కడుపులోంచి నువ్వు కొంచెం కొంచెంగా పెరగడం మొదలుపెట్టావు. నువ్వు కడుపులో ఉండగా నీ చిన్ని చిన్ని కాళ్ళతో అమ్మ కడుపులో కొట్టినప్పుడు ఆ నొప్పిని మీ అమ్మ భరించి 10 నెలల పాటు నిన్ను మోసి కనీ పెంచి పెద్ద చేసింది. తన బాధని వేదనని అర్థం చేసుకొని నువ్వు ఆరోగ్యంగా పుట్టాలని మీ అమ్మ పడే తపన్ని దగ్గరగా ఉండి చూసిన వాడు మీ నాన్న. తన బిడ్డ కోసం అమ్మ ఏదైనా త్యాగం చేస్తుంది. తననెప్పుడూ ఏడిపించకూడదు. కాళ్ళు బాగా కొట్టు, బాగా బాగా కొట్టాలి. అంతే అంతే. నాన్న, ఒళ్ళంతా దురదగా ఉంది. ఏంటి? ఇదిగో మోసం మాత్రం చేయమాక. కావాలంటే మీరే చూడండి. ఏంటి ఇలా అయింది? రే సోమా, ఇది కొంచెం చూడు. ప్రెసిడెంట్ ఫ్యాక్టరీ కాలుష్య నీరు చెరువులోకి కలిసినట్టున్నాయి. సరే సార్లే, ముందు ఇద్దరు పైకి రండి. రా బంగారం, వెళ్దాం. ఇంటికి వెళ్ళి పసుపు నీళ్ళు తాగితే చాలు. అదేం వద్దుగానే కొంచెం కొబ్బరి నూనె రాయి సారు, తగ్గిపోతుందిలే. పనియా, ఆ, నిన్ను వెంటనే ఆఫీస్కి రమ్మన్నారు. ఎందుకురా? ఎందుకో తెలీదన్నా. బర్డ్ ఫ్లూ వ్యాపిస్తున్న ఈ సమయంలో బాతుల్ని పెంచే వాళ్ళు వాటిని తగలపెట్టి చంపడం ఎక్కువైంది. ఎన్నో గ్రామాల్లో ఈ సమస్య తీవ్ర రూపం దాల్చింది. బిపిన్ ఇప్పుడు మన లైన్ లో కనెక్ట్ అయ్యారు. బిపిన్, చెప్పండి, అక్కడ పరిస్థితి ఎలా ఉంది? అక్కడ ప్రజలు ఏం చెప్తున్నారు? ప్రజల ఆరోగ్య రక్షణ కోసమే ముందు జాగ్రత్తగా బాతులను చంపేయాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినట్టు చెప్తున్నారు. ఇప్పటి వరకు 25,000 బాతులు చంపబడ్డాయి. బర్డ్ ఫ్లూ వచ్చి చనిపోయిన బాతులను కూడా లెక్క పెడితే ఈ సంఖ్య 50,000 కంటే ఎక్కువ ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. 4 సంవత్సరాలకు ముందు కూడా ఇలాగే బర్డ్ ఫ్లూ వచ్చి క్రిస్మస్ చేసుకోలేదు. అంతేకాకుండా 10వ వార్డులోనే మొదటి బర్డ్ ఫ్లూ కేసు నమోదైందని చెప్తున్నారు. రే, ఇది మన సజ్జీ ఇల్లే కదా? అవును, ఇక్కడ బాతుంది. సార్, ఉదర్ బీ హై బతక్. అచ్చా, ఏంటి సార్? బర్డ్ ఫ్లూ తెలీదా మీకు? బర్డ్ ఫ్లూ ఉన్న బాతుల్ని, అంటే కిలోమీటర్ పరిధిలో ఉన్న బాతుల్ని చంపి తగలెట్టడానికి మేము వచ్చాం. ఏమండి, త్వరగా రండి, మన బాతుల్ని వెళ్ళి తగలబెట్టడానికి వచ్చారు. సార్, నా బాతులకి ఎలాంటి రోగం లేదు సార్. అది కాదయ్యా సజీ, ఈయన సెంట్రల్ నుంచి వచ్చిన ఎన్సిటిసి డైరెక్టర్. ఈయన జంతువుల్ని రక్షించడానికి వచ్చిన ఆఫీసరు. రక్షించడానికని వచ్చి శిక్షించడానికి వచ్చారా? చూడు సజీ, ఒక బాతుకి 200 రూపాయలు ఇస్తారు. వీటన్నిటిని నువ్వు హోల్సేల్లో కదా అమ్ముతావు. ఎలా అమ్మితే నీకు లాభం కదయ్యా. ఇదంతా మీ మేలు కోసమే చెప్తున్నాను. అబ్బో, 200 ఇస్తారంట. ఎవరికి కావాలి మీ భిక్ష? ముందు భోపాల్ నుంచి ల్యాబ్ టెస్ట్ రిపోర్ట్ రానివ్వండి, ఆ తర్వాత మీరు కాల్చుకోవచ్చు. సోమా, హీరోయిజం చూపించకు. వీళ్ళ దగ్గర బాతు మాంసం తిన్న ఒక ఆవిడ వాంతులతో హాస్పిటల్లో ఉందయ్యా. వాంతి చేసుకుందేమో. నువ్వు నోరు మూయవే, వాళ్ళని ఏమైనా చేసుకునిరా పానికి మాలినోళ్ళు. బర్డ్ ఫ్లూ అని చెప్పి ఎందుకు వీటిని చంపాలని చూస్తున్నాడు? ఊర్లో అందరినీ భయపెడుతున్నాడు. క్రిస్మస్ రోజు మాంసం అమ్ముకోవడం కోసం చేస్తున్న దారుణమైన ఐడియా ఇది. సోమా, ఈ ఊరి వాళ్ళ కోసం రాత్రి పగలను చూడకుండా సేవ చేస్తున్నాను నేను. ఇప్పుడు నువ్వు చేసిన పనికి ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తావు. ఊరి జనాన్ని చంపాలని చూస్తున్నావు. ఈ ఊర్లో డబ్బు గల వాళ్ళు ఏం చేస్తున్నారు, కష్టపడే వాళ్ళు ఏం చేస్తున్నారో బాగా తెలిసిన నాకు. నేనే మన ఊరి వాళ్ళకి బాగా తెలిసేలా చెప్తాను. చెప్పుకో, తప్పకుండా చెప్తాను. తేల్చుకుందాం. బయలుదేరండి. సమస్య ఏమైనా వస్తుందంటావా? ఏంటి సమస్య?
సోమనాన్న ఆ, ఏంటి బిర్యానీ చేస్తున్నావు? పుట్టినరోజా? ఓ నువ్వు ఇంకా పేపర్ చదవలేదా? నువ్వు ముందు ఆ బ్యానర్ చూడు. అయితే చికెన్ కదా? బాతు మాంసం విషయం కంటే దారుణం. నాకు వాటితో మనకెందుకన్నా, మనకి బోలు పనులు రా 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 రా. పట్టుకో. బుద్ధున్నోడు ఎవడైనా దీన్ని తింటాడా? చూసే వాళ్ళకి ఇది కామెడీగా అనిపించవచ్చు, కానీ వీళ్ళు మన జీవనాధారాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు. ఊరి జనాల భయాన్ని పోగొట్టడానికి ఇంతకు మించి మార్గం తెలియలేదు. మా ఇద్దరితో ఈ విషయం మొదలవుతుంది. రండి సార్. తప్పకుండా తప్పకుండా సార్, నేను చెప్పిన పిచ్చోళ్ళు వీళ్ళే సార్. ఏమయ్యా సోమ, ఏంటయ్యా సమస్య? ఏమయ్యా మీరు ఇటువంటి తిని ఏమైనా అయితే మీ ఊరోళ్ళంతా మమ్మల్ని కదా అంటారు, మేమేదో పని చేయనట్లు. తీసి విసిరిపారండి. సార్ మీరు చెప్పేటట్టుగా ఏమీ జరగట్లేదు సార్. ఇక్కడి బాతులన్నీ చనిపోయేది బర్డ్ ఫ్లూ వల్ల కాదు. ఈయన ఫ్యాక్టరీ నుంచి వచ్చే వేస్ట్ అంతా చెరువులో కలుస్తోంది. అయితే అప్పుడు బర్డ్ ఫ్లూ వచ్చి ఇక్కడున్న బాతులన్నీ చనిపోలేదని సైంటిస్ట్ ఐసిక్ సోమన్ చెప్తున్నారు. బాగుంది సార్, ఆయన ఫ్యాక్టరీ నుంచి వచ్చే కెమికల్ వల్ల బాతులన్నీ చనిపోతున్నాయి. ఈ వంకతో ఊర్లో ఉన్న అన్ని బాతుల్ని కాల్చేస్తే ఆయన ఫామ్ లో ఉన్న మాంసం వ్యాపారం జోరుగా సాగుతుంది కదా. ఇదంతా ఈయన ప్లానే సార్. సార్, నేను చెప్పాలనుకున్నవన్నీ చెప్పాను, తర్వాత మీ ఇష్టం సార్. సోమ, దీన్ని ఇంతటితో నువ్వు ఇక్కడే ఆపేస్తే నీకే మంచిది. ఇది తిని ఎవరికన్నా ఏదన్నా అయితే నాకే సమస్య. నువ్వు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అని తెలిసినందువల్లే నీ మీద నేను కేసు పెట్టను. ఇదిగో ఇదంతా బండ్లు ఎక్కించు. దీనికి బదులుగా ఒక పెద్ద విషయాన్ని సెంటర్ నుంచి నేను పంపిస్తాను. వెయిట్గా వస్తుంది, తీసుకో. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్निंग. कालची बिर्याणी कशी होती सर? सरांनी आतमध्ये फ्राईड राईसची सोय केली आहे सर. जा. సార్, నువ్వు ఇలా పోరాటం చేస్తూ తిరిగితే చేయాల్సిన పని ఎవరు చేస్తారంట? సార్ నేను చాలా రోజుల వరకు లీవ్ తీసుకోలేదు కదా సార్. నా పనులన్నీ పూర్తి చేశాక లీవ్ తీసుకున్నా. ఒక గవర్నమెంట్ ఉద్యోగి గవర్నమెంట్కి వ్యతిరేకంగా పోరాటం చేయడు. నీకు నేను గాని గవర్నమెంట్ గాని ఎన్ఓసి ఇచ్చామా? ప్రెసిడెంట్ అధికార పార్టీలో ఉన్నారు, మర్చిపోకు. ఓ అప్పుడైతే అదా విషయం. ఇక్కడైతే పనిచేస్తూ లోకాన్ని మార్చలేవు. నువ్వు పనిచేస్తుంది అగ్రికల్చర్ ఆఫీస్. సార్, మన ఆఫీస్ లో ఉన్న వాళ్ళందరూ లీవ్ తీసుకొని ఎంజాయ్ చేస్తున్న టైంలో నేను లీవ్ వేయకుండా ఇక్కడే ఉన్నాను. మన ఊరు బాగుండాలన్న ఉద్దేశంతో చేశాను సార్. అది మీకు నచ్చకుంటే నేను విఆర్ఎస్ తీసుకుంటాను. సోమా, కోపంలో తప్పుడు నిర్ణయం తీసుకుంటే జీవితాంతం బాధపడాల్సి ఉంటుంది. సార్, మా నాన్న ఒక లోన్ తీసుకున్నారు. అది గత వారమే నేను ఫినిష్ చేశాను. ఇక పైన ఈ ఊరు నాకు వర్కౌట్ అవుతుందో లేదో చూస్తాను సార్. ఎవడ్రా వీడు? ఎంతో మంది గవర్నమెంట్ ఉద్యోగానికి కోరుకుంటున్నారు, వీడు వదిలేసుకుంటున్నాడు. ఏ సోమా, అసలు నువ్వు ఎంత పని చేసావు? ఎవరిని అడిగి పని రిజైన్ చేసావు? అట్లీస్ట్ నా కూతుర్ని ఒక్క మాటైనా అడిగావు నువ్వు? నాకేది నచ్చిందో అదే నేను చేస్తాను. నీకు నచ్చింది చేస్తావా? అయితే నా కూతురికి మనవరాలకి ఏం సమాధానం చెప్తావు? నువ్వు తెలివి తక్కువ వాడవని తెలుసుకోవడం, నువ్వు గవర్నమెంట్ జాబ్ చేస్తున్నావని నా కూతురు నీకు ఇచ్చి పెళ్లి చేశాను. నేను విఆర్ఎస్ తీసుకోవడం వల్ల ఎవరికి ఎలాంటి సమస్య వచ్చేది లేదు. ఇప్పుడు ఎలా గొప్పగా జీవిస్తున్నారో అలాగే జీవిస్తారు. అవును, ఉప్పులేని గెంజి తాగడమే గొప్ప జీవితం అనుకుంటున్నాడు. పాపా, ఈ పువ్వు తీసి మీ నాన్న చెవులో పెట్టు. ఏమాత్రం కోప్పడ్డం లేదు. శాలిని, మీరేం చెప్పొద్దు. మీరు చేసేదాన్ని కరెక్ట్ అని నేను ఒప్పుకుంటానని మాత్రం అనుకోదు. ఇకపై నేనే కొన్ని నిర్ణయాలు తీసుకుంటాను. ఏమిటది? నాన్నగారు క్యాటరింగ్ బిజినెస్ నేను టేకప్ చేయాలనుకుంటున్నాను. మీరు పాపని చూసుకుంటూ ఇంట్లో ఉండండి. తప్పుకోండి. ఇకపై రోజు మనమందరం కలిసి ఉసిరికాయ జ్యూస్ తాగుదాం.